జల్లికట్టు ఇప్పుడు ఆ పేరు తెలియని వారు ఉండరేమో అంటే అతిశయోక్తి లేదు. జల్లికట్టు క్రీడకు ఆదరణ విషయం బాగానే ఉన్నా జల్లికట్టు కోసం చేసిన ఉద్యమం ఎటు దారితీస్తోంది, ఎన్ని ఉద్యమాలకు ఊతమిస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునే సవాల్ చేసిన ఈ ఉద్యమం ఇక ముందు ఏ రూపు ధరించబోతోంది? ఇదే నేటి స్టోరీ బోర్డ్. జల్లికట్టు అతి ప్రాచీన సాంప్రదాయ క్రీడ. కొన్ని వేల సంవత్సరాలుగా ద్రవిడ సంస్కృతిలో ఒక భాగమైన క్రీడ. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వేళ జల్లికట్టును నిర్వహించడం తమిళనాడులో అనాదిగా వస్తున్న సంప్రదాయం. పొంగల్ శుభ పర్వదినాన ఈ క్రీడ నిర్వహిస్తారు. పల్లె ప్రాంతాలకే పరిమితమైన ఈ క్రీడకు రాను రాను పట్టణాల్లోనూ ఆదరణ లభించింది. ఇలా గత కొన్ని వేల సంవత్సరాల నుండి జల్లికట్టు తమిళనాడులో కొనసాగుతోంది. ఇలా కొనసాగుతున్న జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించింది. పేట అనే స్వచ్ఛంద సంస్థ జల్లికట్టు క్రీడలో మూగజీవాలను హింసిస్తున్నారంటూ అందుకే జల్లికట్టును నిషేధించాలని కోరింది. మూగజీవాలను హింసించరాదంటూ సుప్రీం జల్లికట్టుపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. తమిళులకు భాషా ప్రాంత సంస్కృతులంటే అభిమానం ఎక్కువ. తమ సంస్కృతి సాంప్రదాయాలను ఎవరైనా వేలు పెడితే వారెంతటి వారైనా ఊరుకోరు, తుది వరకు పోరాడతారు. అవును, తమిళులకు పట్టింపు చాలా ఎక్కువ. గతంలో జాతీయ భాష హిందీ విషయంలోనూ ఇదే మాదిరిగా పోరాడారు. తమిళ భాష ఆంగ్లం తప్ప మరే భాషను నేటి వరకు వారు ఆదరించలేదు. అదే మాదిరిగా సుప్రీం తీర్పును బేఖాతారు చేస్తూ విద్యార్థులు మెరీనా బీచ్లో ఆందోళనకు దిగారు. పదుల సంఖ్యలో మొదలైన ఆందోళన లక్షల్లోకి చేరుకుంది. రాజకీయ రూపు లేకుండా యువత తమిళుల సంఘీభావంతో జరిగిన ఈ ఉద్యమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచింది. ఆర్డినెన్స్ వచ్చేదాకా మెరీనా బీచ్లోనే బైఠాయించిన విద్యార్థులు జల్లికట్టుకు అనుకూలంగా ఆర్డినెన్స్తో పాటు చట్టం కూడా రూపొందించుకున్నారు. ఎప్పుడైతే జల్లికట్టుకు అనుకూలంగా ఆర్డినెన్స్ వచ్చిందో సమస్యపోయిందని అందరూ భావించారు. కానీ అసలు సమస్య అప్పటి నుండే ప్రారంభమైంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటారా? అప్పటి వరకు తమిళులు చేపట్టిన ఆందోళనను యావత్ భారతం గమనించింది. నిమిషాలు, గంటలు, రోజులు గడిచినా చెక్కు చెదరకుండా తామున్న చోటు నుండి కదలకుండా తామనుకున్నది సాధించిన వారి దక్షతకు అబ్బురబోయింది. అంతే, తమ సమస్యల సాధనకు తామెందుకు అలా ఉద్యమించకూడదని ప్రశ్నించుకోవడం మొదలైంది. ఆ ప్రశ్నతోనే కర్ణాటక కంబల బేకు క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయడంతో జల్లికట్టు తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కన్నడ ప్రజలు. దీనికి రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి. 700 సంవత్సరాల నుండి జరుపుకుంటున్న తమ సంప్రదాయ క్రీడపై రాష్ట్ర హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలనేది వీరి డిమాండ్. 2 ఎద్దుల కొమ్ములకు తాళ్ళు కట్టి ఆ తాడును బరువుకు కట్టి ఆ ఎడ్లతో పాటు మనిషి కూడా 100 మైళ్ళ వేగంతో పరిగెత్తడమే ఈ క్రీడ ముఖ్య ఉద్దేశం.
ప్రతి సంవత్సరం పంట చేతికొచ్చాక నవంబర్ నుండి మార్చి వరకు ఈ క్రీడలను నిర్వహిస్తుంటారు. అయితే కంబాల క్రీడ అనేది తమ పశు ఆదరణలో భాగమంటున్నారు కన్నడ ప్రజలు. ఇక ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే కోడి పందాల విషయంలోనూ ఇదే తరహా డిమాండ్ వస్తుంది. ప్రతి సంక్రాంతిలోనూ కోడి పందాలు నిర్వహించడం తమకు ఆనవాయితీగా వస్తుంది కనుక దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనేది వీరి డిమాండ్. తమిళ ప్రజల డిమాండ్కు తలొగ్గిన కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసి తప్పు చేసిందా? తేనెతుట్టిన కదిపి దేశవ్యాప్త డిమాండ్లకు తెరలేపిందా? జల్లికట్టే కదా అని ఆర్డినెన్స్ ఇస్తే చెయ్యి దాటిపోయే పరిస్థితి వచ్చింది. తమ సంస్కృతిలో భాగమైన కంబల్ల బేకు కోడి పందాలపై నిషేధం ఎత్తివేయాలంటూ ఆంధ్ర, కర్ణాటకలకు చెందిన వారు డిమాండ్ చేస్తుండగా మరోవైపు మహారాష్ట్ర ప్రజల నుండి ఇదే తరహా డిమాండ్ వస్తుంది. తమ ప్రాచీన క్రీడ అయిన ఎడ్ల బండ్ల పోటీపైన నిషేధం తగదని ఇప్పటికే శివసేన డిమాండ్ చేస్తూ వస్తుంది. జల్లికట్టు దెబ్బకు అది మరి కాస్త ఊపందుకుంది. Oh, gamate, gamote, go. Oh, lagate, lagata. Raga, didi. Ah, didi, yahua. Wah, hua. Wah, gamate, gamote, didi, ఇక అస్సాం విషయానికొస్తే తమ సంస్కృతిలో భాగమైన బుల్బుల్ ఫైట్ పై నిషేధం ఎత్తివేయాలంటూ నినాదిస్తున్నారు. సాంప్రదాయ క్రీడల విషయంలో ఇలా దేశవ్యాప్తంగా డిమాండ్లు ముందుకొస్తూనే ఉన్నాయి. ఇక రాజకీయపరమైన డిమాండ్లకు జల్లికట్టునే ఆదర్శంగా తీసుకోవడం మొదలెట్టారు. అదే స్ఫూర్తితో పోరాడతామని అందరూ అంటున్నారు. జల్లికట్టు కోసం పదుల సంఖ్య నుండి మొదలైన విద్యార్థి ఉద్యమం లక్షలకు చేరింది. జల్లికట్టు కేవలం సాంప్రదాయ క్రీడ. దానికోసమే తమిళులంతా ఏకమై ఉద్యమించినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా, పార్లమెంట్ సాక్షిగా మాట ఇచ్చి తప్పినందుకు తమ హక్కైన ప్రత్యేక హోదా కోసం మనమెందుకు జల్లికట్టు ఉద్యమంలా పోరాడకూడదని నిశ్చయించుకున్న యువత గణతంత్ర దినోత్సవం నాడు విశాఖ ఆర్కే బీచ్ను మౌన పోరాట వేదికగా ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ సహా వీరికి పలు పార్టీలు, సినీ ప్రముఖులు మద్దతును పలికారు. అయితే పోలీసులు పకడ్బందీ వ్యూహంతో దానిని అడ్డుకున్నారు.
ప్రజాస్వామ్య భారతంలో నిరసన వ్యక్తం చేయడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది స్వయంగా రాజ్యాంగమే మనకు ప్రసాదించింది. కానీ రాజకీయ నాయకుల మూలంగా రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం 3 వ్యవస్థలున్నాయి. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఇందులో న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనదని స్వయంగా రాజ్యాంగంలోనే లిఖించబడింది. కానీ ఇప్పుడు జల్లికట్టు పుణ్యమాని న్యాయ వ్యవస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం వచ్చింది. జల్లికట్టు కావచ్చు, ఇతరత్ర ఏదైనా క్రీడ కావచ్చు, వాటిని నియంత్రిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చాక వాటిని అమలు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తమ కర్తవ్యాన్ని విస్మరించి పరోక్షంగా ఉద్యమానికి మద్దతు పలకడాన్ని ఏ రకంగా చూడాలి? ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్ర ఎంపీలందరినీ వెంటబెట్టుకొని దేశ ప్రధానిని కలిసి సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ కోసం డిమాండ్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చివరికి కేంద్రం కూడా ప్రజా ఉద్యమానికి తల వంచి ఆర్డినెన్స్ జారీ చేసింది. దీన్ని ఏ కోణంలో చూడాలి? జల్లికట్టు ముందు వెనుక ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. జల్లికట్టు క్రీడపై ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశమే ఉన్నప్పుడు ప్రజల సెంటిమెంట్తో ఆడుకోవడం ఎందుకు? ప్రజాగ్రహం మహా ఉద్యమంలా మారేదాకా చూడడం ఎందుకు? ఆర్డినెన్స్ తెచ్చే అవకాశమే ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను ఉన్నత న్యాయస్థానం దాకా ఎందుకు పోనిచ్చినట్లు? మీకు రాజకీయాలు మాత్రమే ముఖ్యమా? ప్రజల సెంటిమెంట్తో పని లేదా? కనీసం న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ స్ఫూర్తి మీద గౌరవం లేదా? పాలకులారా, ఇప్పటికైనా మారండి. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి రాజ్యాంగానికి లోబడి ప్రజల ఆమోదమైన పాలనను కొనసాగించండి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఇదే నేటి స్టోరీ బోర్డ్. మరో స్టోరీ బోర్డులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి NH9 న్యూస్. సైనింగ్ ఆఫ్.